హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ పి. బాలాజీని. ఈరోజు మన జామ తోట బాగా ఎండిపోయిందండి. వర్షాలైతే పడలేదు. బాగా ఎండిపోయింది. ఆ తోటకైతే మేమైతే ఇప్పుడు ఇంజిన్ పెట్టాలనుకుంటున్నాము. ఇగో కుమారి నేనైతే వచ్చాము. ఈరోజు బాగా ఎండిపోయింది కాబట్టి ఇంజిన్ అయితే పెడతామండి. అయితే మన ముందుగా చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎందుకంటే నా ఛానల్‌లో అన్‌సబ్‌స్క్రైబరే 75 మంది ఉన్నారండి. సబ్‌స్క్రైబర్ ఏమొచ్చేసి 25% ఉన్నారండి. అందుకని దయచేసి ఒకసారి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అంత లెక్క ఎళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నానండి. అదే నేను చెప్పిందైతే. మీరు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాం. అంతే కదా కుమారి? అంతే. సపోర్ట్ చేయమంటావా? ఫుల్ సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇంప్రూవ్ అవుతది. వెరీ గుడ్. వెరీ గుడ్ కుమారి. కుమారి కూడా చెప్తుంది. మీరు కొంచెం మా కుమారి కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు చూడండి. ఎక్కువ మాట్లాడదు కుమారి. అలాగే ఎక్కువ బయట ఎక్కువ మాట్లాడదండి కుమారి. మీరు అనుకోవచ్చు. అయితే కుమారి ఎటి మాట్లాడదనని చెప్పేసి తక్కువ మాట్లాడుతదండి. అదే ఇంకొక ఆహ్, ఫ్రెండ్సు, మిత్రుడు మనకు కామెంట్ అయితే రాశాడు. అసలు ఈ ప్రకృతిలో మీరు భోజనం చేయడం, అలా ఈ ప్రకృతిలో పచ్చదనాన్ని మీరు ఆస్వాదించడం చాలా చాలా మీరు పూర్వం చేసిన సుకృతం అని చెప్పేసి. థ్యాంక్ యూ బ్రో. మీరన్నదే కరెక్టే. నేను కూడా నాకైతే ఈ ఫార్మా ఎక్కువ ఇష్టమండి. నాకు నిజంగా చెప్పాలనుకుంటే మీరన్నట్టే ఆ శివుడి ఆశీర్వాదం ఉంది. అందుకనే నేను ఇంత మంచిగా సక్సెస్ రేట్‌లో ఉన్నాను పంటలో. అలాగే నాకు యూట్యూబ్ ఛానల్‌లో కూడా మీరు సక్సెస్ రేట్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను బ్రో. వీడియోలోకెళ్ళిపోదాం పదండి. కుమారి, ఈ బడ్డు ఏమొచ్చేసి ఈ ఎదర బడ్డు. ఇది ముందుకు ఉంచేస్తాను. ఇగో నువ్వు కెమెరా పట్టుకో చెప్తాను. ఇగో కుమారి, ఎలకలు వెళ్ళిపోతున్నాయి దీంట్లోకెళ్ళి. ముచ్చి పెట్టారా? అందుకని ముచ్చి పెట్టేశాను. ఇంతకుముందు అలాగే ఎలక వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడిపోయాయి. శివ, శివ. ఎందుకు బావ అక్కడ పోసుకోవచ్చు కదా. మరెందుకు కుమారి, ఇక్కడే పోసి ఉమ్. ఫుల్ ట్యాంక్ చేసి తీసుకెళ్ళిపోతే జాగ్రత్త ఆ, మెల్లిగా అయ్యేది. ఇక్కడే కింద పడిపోద్ది. ఆయిల్ ఇక్కడే పోసిస్తే అయిపోద్ది. ఫుల్ ట్యాంక్ చేస్తామనుకో, ఉమ్. మరి మధ్యలో ఒకసారి వేసి వచ్చిస్తే సరిపోద్ది. సరే సరే. ఫుల్ సరిపోద్ది అయిపోయిందిలే బావ. సరిపోద్ది సరిపోద్దిలే. ఇది తీసుకుని వెళ్ళిపోతాను కుమారి అయితే. ఉమ్. బరువు అయిపోద్ది కదా బావ. మరి ఏం చేస్తావు? నిన్ను సుఖ పెట్టాలంటే ఇది తప్పదు. నిన్ను సుఖ పెట్టాలి కదా. ఉమ్, ఉమ్. బావా జాగ్రత్త. చూడండి గాజు పెంకులు గట్టు ఉంటాయి. చెయ్యవలేడు బావా. రా కుమారి.
ఆహా. ఉమ్. బావా మనకు పాప పుట్టింది కానీ నాకు సుఖ పెట్టింది కానీ మీకు సుఖ పెట్టింది బాబు అయితే పుట్టలేదు బావా. ఏం చేస్తాం లేకో మరి. ఇంతకు ముందంతా మనకు 8 సంవత్సరాలు మన పిల్లలు పుట్టినప్పుడు ఉమ్, గుడ్డోలు గుడ్డోలు అని చెప్పారు కుమారి. ఆ శివుడు ఏదో ఒక పాపనిచ్చారు, చాలు మనకు అదే ఆశ. మరి అంతకు మించి మళ్ళీ మనం కోరితే మనకే ఇదిలాగా ఉంటుంది అనమాట. దేవుడు ఎంత ఇస్తే అంతే. దేవుడు ఎంత ఇస్తే అంతే కుమారి. మనకి ఆ పార్వతీ పరమేశ్వరులే కొడుకును కూతురు అంతే, అంతకు మించి మరి ఎవరు లేరు. అలాగనుకోవాలి అంతే. నేను ఉన్నాను కదా మీకు సాయం చేయడానికి. నువ్వు అన్నట్టు నువ్వు ఉన్నావు కదా. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అన్నారు. అన్నిట్లోనా నువ్వు అది ఖచ్చితంగా పాటిస్తున్నావు కుమారి. అది నాకు చాలు కుమారి. ఆ, రా, ఇది కాలు ఇయ్య, నేను ఈ బడ్డు పరుస్తాను. ఇక్కడ కాలుతో మట్టి పెట్టు అలాగా. జాగ్రత్త చూసుకోండి అటు ఇటు. అలాగే అలాగే బావా వెనకలెళ్ళి వెళ్తున్నారు జాగ్రత్త బావా. అలాగే అలాగే ఎదురుపెండి ఉంది, ఎదురు కార్లు గట్ట గుర్తుకోగలవు. అలాగే అలాగే. బావా అక్కడ జాయింట్ ఉంచుతారు కదా, ఎక్కువ పడ్డ ఉంచండి వాటర్ లేకపోతే వేయకూడదు. ఇక్కడ జాయింట్ పెడతాం కదా కుమారి. నువ్వు అక్కడ తొక్కు తొక్కు చెప్తాను. తొక్కు సరిపోద్ది ఈ జాయింట్కి చాలు. జాయింట్ కదా బావ ఇది. జాయింట్ ఇలాగా పెడితే మరి నీళ్ళు ఎక్కువ ఉంచాలి ఇక్కడ. ఉమ్. ఎక్కువ ఉంచితే వెరీ గుడ్ కుమారి, చాలా బాగా ఇంజిన్ అయితే స్టార్ట్ చేసావు. అలా గుండిపోను కుమారి, అలా గుండిపోను. కుమారి పసుపు కలిసిపోయిందా? కలిసిపోయిందా? రా 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 తిప్పేస్తాను రా. తెచ్చావా? ఇంకే ఎక్కడ ఉన్నాను. ఎక్కడ ఉండిపోయారు? వస్తుంది నీళ్ళు. ఉమ్. ఇదే కలిపారా? మరి ఏడ్ చేస్తాం. ఇంజిన్ మెల్లిగా వస్తుంది, స్లోగా పెట్టాను మరి ఇంజిన్ లో పెట్టారా? ఏటది? నిమ్మకాయ నీళ్ళు. ఆ? నిమ్మకాయ నీళ్ళు. నిమ్మకాయ నీళ్ళ ఉప్పేసావా? వేసాను. ఆడేస్తుంది మరి. శని ఎక్కువ వేసావు మరి, ఉప్పు ఎక్కువ వేయవచ్చింది. సరే సరేలే, ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను నీళ్ళు తిప్పుకుంటాను, నువ్వు వెళ్ళు. మొత్తం అయితే అయిపోయిందండి, మొత్తానికి కలిసిపోయింది. ఇవ్వండి ఇది లాస్ట్ చూపిస్తున్నారు. ఇవ్వండి ఇదే లాస్ట్. మనం ఇంజిన్ వదిలేసరికి ఆ నీళ్ళు అన్నది అక్కడి నుంచి రావాలి కదండి. మన పొలం మొత్తం ఇంజిన్ వదిలేసరికి మొత్తం కలిసిపోద్దండి. ఇదండి
ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. అసలు యాక్చువల్ ఏంటంటే మనం పెట్టింది అయితే 9 అవుతుంది కదా మరి. అవుద్దవుద్దు. 9 అవుతుంది. ఇప్పుడు ఇంచుమించుగా 4 ఇలాగ అవుద్దండి కనీసం. అగో కుమారి ఒక నిమ్మకాయ నీళ్ళు తేవడమే, ఇంకా అంతకు మించి అయితే ఇంకేం లేదు. బాగా నకనకలాడేస్తుంది అన్నం అయితే, ఆకలేసేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. మీరైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే నేను గడి అడుగుతున్నాను, అది మీకు అందరికీ తెలుసును. ఒక లైక్ ఇచ్చి మాకు ఈ కష్టాన్ని గమనించిన వాళ్ళు అవుతారు. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటన్నది మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా, లేదు మా దగ్గర ఏమైనా వెసులుబాట్లు అంటే ఏమైనా తప్పులున్నా దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలుపుతారని నేను మరీ కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అయితే కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సరే అలాగే ఉండండి, ఇంజిన్ అయితే బంద్ చేసేస్తాను నేను.